పవన్ కళ్యాణ్ కాపులకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలని సూచించారు. రాజనగరంలో పవన్ మాట్లాడుతూ కాపు కార్పొరేషన్లో టైపిస్టులకు సైతం జీతాలు ఇవ్వని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులకు ఈబీసీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదో వైసీపీ కాపు ఎమ్మెల్యేలు చెప్పాలని డిమాండ్ చేశారు. దూరదర్శన్ లోగోలోని రంగు మార్పుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రసార భారతి మాజీ సీఈఓ టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ కూడా ఫైర్ అయ్యారు. ఎన్నికలకు ముందు దూరదర్శన్ ఛానల్ లోగోను కాషాయంగా మార్చేసిందని, ఇది చూసి తాను మనస్తాపానికి గురయ్యానన్నారు. లోగోను చూస్తుంటే ప్రసార భారతి కాదని ప్రచార భారతిని తలపిస్తోందన్నారు. జవహర్ సర్కార్ 2012 నుంచి 2016 వరకు ప్రసార భారతి సీఈఓగా పనిచేశారు. సీఎం జగన్ కు అధికారం ఇస్తే తలలేని మొండెంలా ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఫైర్ అయ్యారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలని సీఎం అంటున్నారు. ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3 లేదా 4లోనే ఉండాలన్నారు. కానీ మనం దాన్ని 151లో పెట్టాం. దీంతో ఇంటి పైకప్పు లేచిపోయి గోడలు కూలిపోయాయన్నారు. ఇకనైనా ఫ్యాన్ స్పీడ్ తగ్గించాలంటూ రాజనగరం ప్రచార సభలో అన్నారు. తెలంగాణలో ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు కామ్రేడ్స్ సిద్ధమయ్యారు. ఇండియా కూటమిలో భాగమైన సిపిఐ, సిపిఎం మద్దతును బట్టి విక్రమార్క కోరారు. దీంతో తెలంగాణలో బీజేపీని ఎదుర్కొనేందుకు తాము కాంగ్రెస్ కి మద్దతిస్తున్నామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. బీజేపీ 4 అభ్యర్థులకు బీ ఫామ్లు పెండింగ్ లో పెట్టింది. ఇందులో హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి మాధవీలతో ఉన్నారు. హైదరాబాద్ తో పాటు పెద్దపల్లి నుంచి ప్రకటించిన గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్లగొండ నుంచి సైద్ రెడ్డికి బీ ఫామ్ ను నిలిపివేసింది. ఎందుకు పెండింగ్ లో పెట్టింది అనేది తెలియాల్సి ఉంది. తిహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై కుట్ర జరుగుతోందని, జైల్లోనే మరణించేలా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఆప్ నేత సౌరవ్ భరద్వాజ్ తీవ్ర విమర్శలు చేశారు. డయాబెటీస్ తో బాధపడుతున్న కేజ్రీవాల్ కు ఇన్సులిన్ ఇవ్వడానికి జైలు అధికారులు నిరాకరిస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ తన రెగ్యులర్ డాక్టర్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిధులు కాజేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి రక్తమంతా హిందుత్వం ఉందని, కానీ హిందువులకు మేలు చేయలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటైందని, కేవలం కార్యాలయం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడమే ఆలస్యమని, మరికొద్ది రోజుల్లో పసుపు బోర్డు ఆఫీసు ప్రారంభమవుతుందన్నారు ఆయన. నిజామాబాద్ లో విద్యకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు అరవింద్. జాతీయ రహదారులు, రైల్వే లైన్ల విస్తరణ, నిర్మాణ పనులు ప్రారంభించిన ఘనత కేవలం మోడీకే దక్కుతుందన్నారు. హీరో తారక రత్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో ఆమె ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే అనుమానం అందరిలోనూ ఉంది. అలేఖ్య రెడ్డి భర్త తారక రత్నది టీడీపీ కుటుంబం అయితే, అలేఖ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి దగ్గర బంధువు కూడా. అయితే ఆమె రాబోయే ఎన్నికల్లో బాలయ్య మామయ్యకే మద్దతు అంటూ క్లారిటీ ఇచ్చారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్న సమావేశంలో కరెంటు పోవడంతో 20 నిమిషాల పాటు వారు చీకట్లోనే ఉండిపోయారు. ఆయన సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వీరు సమావేశమైన కాసేపటికే కరెంటు పోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కరెంటు వచ్చినప్పటికీ సిపిఐ కార్యాలయంలో మాత్రం రాలేదు. దీంతో వారంతా కాసేపు చీకట్లో గడపాల్సి వచ్చింది. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓబీసీలకు వ్యతిరేకమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించాలని ఒకవేళ కాంగ్రెస్ భావించినా అందుకు తాము అనుమతించమన్నారు. దీన్ని కూడా మోదీ గ్యారంటీగా భావించాలని కోరారు. ప్రధాని మోదీ ఓబీసీ వర్గానికి చెందినవారు కాబట్టి ఆ అభిమానంతోనే ఆయన వెనుకబడిన తరగతుల వారి కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు అమిత్ షా.